రావణ్ SSD కూడా సపోర్ట్ ఉంటుంది మీకు ఖచ్చితంగా. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో 4 రోజులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగేసరికి ప్రజల కోసం పోరాడిన అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ లెవెల్లో ఊహించేసుకుంటున్నాడు వీడు. నువ్వు ఆటలో అట్టిపండు గాడివిరా. మొన్న రావణ్ గారిని రావణ్ గారిని మోహన్ చూడు ఇక్కడ కేసు కడుతున్నా FIR కడుతున్నా రావణ్ మీద. IPS చదువుకున్నారు పోలీసులు సిగ్గుపడరా అని అడుగుతున్నాను. ఉగ్రవాదికి మానవ హక్కులు ఉండవా అంటే ప్రతి ఒక్క మనిషికి మానవ హక్కులు ఉంటాయి. అంటే హీ వాజ్ అ టీనేజర్ పిల్లాడు. ఇతన్ని ఎలా సమర్థిస్తారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. చెప్పరా చెప్పు, అంత నీ వల్లే కదా, ఆడించేది నువ్వే కదా. అది తప్పు చేస్తే ఆ పిల్లాడి వయసు ఎంత 23 ఏళ్ళు. అంటే ఇదంతా చిన్నపిల్లలే. ఏదో తెలుసో తెలియకో కొద్దో గొప్ప ఎవరైనా తప్పు చేసిండొచ్చు. You have social conscience, you have civic sense. Come here, come here, come here, you stupid fellow. ఒక న్యాయం ధర్మం అనేదాన్ని పూర్తిగా చాలా పాపం రా. నిజం మాస్టర్. రే చెప్తున్నా వచ్చాడు. చాలా పాపం రా. పురాణాలని నమ్మేటటువంటి ప్రజల్ని వెటకారం చేస్తూ దేవుళ్ళనే వెటకారం చేసే హక్కు నీకెవడిచ్చాడు? అలాంటి వాడిని సమర్థించే హక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరిచ్చారు? ఎవరివ్వలేదు, నేనే పెట్టుకున్నా. చెప్పు చెప్పి తగలడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావణ విషయంలో నెత్తినేసుకుని జగన్ టైంలోనే రథం తగలబడితే తగలబెట్టింది కొత్తది ఇస్తాం, విగ్రహం తల దిగితే కొత్త తల పెడతాం అని చెప్పినటువంటి ఇంపాక్ట్ 151 సీట్ల నుంచి 11 సీట్లకి తగ్గించింది. నాకు ఏం చేయాలో తెలియట్లేదు. అయినా సరే ఇంకా మేము దేవుళ్ళని దూషించే వాళ్ళని సమర్థిస్తామంటే నెత్తిని పెట్టుకుని ఊరేగితే గనక అది నాశనం చేసుకోవాలనుకుంటారు. వాళ్ళే ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? నిన్ను ఏ పాయింట్ మీద కొడతాను రా, ఏ పాయింట్ మీద. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రకాష్ రాజ్ మాట్లాడాడు, అతను పూర్తిగా హిందూ వ్యతిరేకి. హిందూ ద్రోహి, హిందూ ద్వేషి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అదే చెప్పాలనుకుంటుందా? వాళ్ళ పార్టీ కార్యకర్తలకు ఏం చెప్పాలనుకుంటుంది? రపా నరికేస్తాం. మన పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ హిందూ దేవీ దేవతలను దూషించండి, ద్వేషించండి అంటుందా? రావణ్ణి సమర్థిస్తున్న వాళ్ళు ఈ పదానికి అర్థం చెప్పండి. రామాయణంలో సీతను వదిలేసిన రాముడి గురించి నువ్వు చెప్తా, అది చేపించరా. ఈ రోజు అగ్ని ప్రవేశం చేపించరా నా కొడక. నువ్వు రోడ్డు మీద అడగరా నా కొడక. ఏం చదవటం సార్? చెప్పు తీసుకొట్టండి సార్. తెలుసో తెలియకో కొద్దో గొప్ప ఎవరైనా తప్పు చేసిండొచ్చు. సనాతన ధర్మాన్ని ఒక్కొక్కసారి కొంతమంది ట్రోల్ చేస్తూ సన్నాతుల ధర్మం అని చెప్పాను. ఇదంతా చిన్నపిల్లలే. ఏదో తెలుసో తెలియకో కొద్దో గొప్ప ఎవరైనా తప్పు చేసిండు. నువ్వేనా తాగేస్తున్నావా లేదా డ్రగ్స్ వాడుతున్నావా? నీకు బ్రెయిన్ సెల్స్ ఏమైనా డ్యామేజ్ అయ్యాయా? సొంత రాజ్యంలో తరిమించుకొని రాముడు అని చెప్పనంటే ఎలా ఉంటది? తరిమించుకొని అడవిలో అడుక్కు. వీడికి ఇది ఈ దరిద్రుడు మాట్లాడిన మాటలు, ఇట్లాంటి పనికి మాలిన మాటలు మాట్లాడడాన్ని ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తుందా? సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? వేయబడ్డా. ఎవడు ఈ ఎదవకి చెప్పింది? ఈ ఎదవని సమర్థిస్తుందా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? గొప్పడని చెప్తుందా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? రాముణ్ణి గురించి అట్లా తరిమివేయబడ్డాడని ఒప్పుకుంటుందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? గాలికి పోయే కప్పకు తగిలించుకోవడం ఇదే. అదే సందర్భంలో క్రిస్టియన్స్ కి సంబంధించిన దేవుళ్ళనో లేకపోతే ముస్లింలకు సంబంధించిన దేవుళ్ళనో వాళ్ళు చేస్తున్న రాడికల్ వాదాన్ని విమర్శిస్తున్నారు తప్ప హిందుత్వవాదులు ఆ దేవుళ్ళ దూషణకు పాల్పడితే తప్పంటున్నారుగా. ఏమో సార్, నా తెలియదు సార్. రావణ అనేటటువంటి వాడు వాగే ఈ వాగుడికి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమన్నా దత్తత తీసుకుంటుందా?